గైస్, డైకిన్ కంపెనీ 2026 ఏసీ మోడల్స్ అయితే లాంచ్ చేసింది కదా. సో ఇప్పుడు చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ అయితే వచ్చేసింది. 2025కి సంబంధించినటువంటి డైకిన్ ఏసీ మోడల్స్ తీసుకోవాలా లేదా 2026 లేటెస్ట్గా లాంచ్ అయినటువంటి డైకిన్ ఏసీ మోడల్స్ తీసుకోవాలని ఫుల్ కన్ఫ్యూజన్ అయితే వచ్చేసింది. ఈ కన్ఫ్యూజన్ రావడానికి మేజర్గా మనకి ఇక్కడ రెండు రీజన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి దాని యొక్క కెపాసిటీ అనమాట. 2025 మోడల్తో కంపేర్ చేస్తే 2026 మోడల్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క కెపాసిటీ తక్కువ అయితే ఉంది. కాకపోతే మనం ఇక్కడ ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఎక్కువ పెడుతున్నాం కాబట్టి సో చాలా మంది 25 మోడల్స్ తీసుకోమని అయితే రికమెండ్ చేస్తున్నారు. అందుకని చాలా మంది కన్ఫ్యూజన్లు అయితే ఉన్నారు. ఇక రెండో రీజన్ వచ్చేటప్పటికి మనకి పవర్ బిల్లు కనుక చూసుకున్నట్లయితే 25తో కంపేర్ చేస్తే 26 అనేది మనకి సేవ్ అవుతుంది. సో ఇప్పుడు కెపాసిటీ కోసం వెళ్ళాలా లేదా పవర్ కోసం వెళ్ళాలా అనేది ఫుల్ కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారన్నమాట. సో కంప్లీట్గా వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. ఎవరు ఏది తీసుకోవాలని కంప్లీట్ క్లారిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్క విషయం గురించి అయితే మాట్లాడదాం. అండ్ ఇక్కడ మీకు 1.5 టన్ 3 స్టార్ ఏసీ గురించి, 1.5 టన్ 5 స్టార్ ఏసీ గురించి రెండింటి గురించి అయితే మాట్లాడతాను. బికాజ్ ఎందుకు అనంటే 1.5 టన్ ఏసీ యొక్క కూలింగ్ కెపాసిటీ వేరేగా ఉంది, 1.3 టన్ యొక్క కూలింగ్ కెపాసిటీ అనేది వేరేగా ఉంది. కాబట్టి రెండింటి గురించి అయితే మాట్లాడదాం. ఒకవేళ మీరు వీటిని కనుక పర్చేస్ చేయాలనుకుంటే వీటికి సంబంధించిన అమెజాన్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలనుకుంటే కింద నేను మాట్లాడుతున్నప్పుడు మీకు ఆల్రెడీ డిస్ప్లే అవుతుంటుంది, దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయొచ్చు. లేదంటే పక్కన మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తుంటుంది, దాని మీద క్లిక్ చేసి అయినా సరే మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఫస్ట్ మనము ఈ 2025, 2026 మోడల్స్కి సంబంధించినటువంటి 1.5 టన్ 3 స్టార్ ఏసీల గురించి అయితే మాట్లాడదాము. సో ఈ ఫస్ట్ 2025 మోడల్ కనుక చూసుకున్నట్లయితే మనకి దీని ప్రైస్ అనేది మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి సైట్లో కనుక చెక్ చేస్తే 30,000 రూపాయల నుంచి 32,000 రూపాయల వరకు ఫ్లక్చువేట్ అయితే అవుతూ ఉందన్నమాట. మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు 31,000 రూపాయలకి అట్లా వస్తూ ఉంది. అదే మీరు 2026 మోడల్ కనుక చూసుకున్నట్లయితే వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే మాత్రం మీకు 38,000 రూపాయల వరకు అయితే కనిపిస్తుంది. అదే మీరు ఆన్లైన్లో చెక్ చేస్తే మాత్రం మీకు ఒక 34,000 రూపాయలకి అట్లయితే దొరుకుతుంది. ఈవెన్ మీకు ఆఫ్లైన్లో కూడా సేమ్ ప్రైస్కి అయితే దొరుకుతున్నాయి అనమాట. సో ప్రైస్ పరంగా మనకి ఒక 3,000 రూపాయలు లేదా ఒక 4,000 రూపాయల వరకు సేవ్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు 2025 మోడల్ అనేది ఇక్కడ బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఇక కూలింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుకోవాలి మెయిన్. సో ఇది చూస్తేనే కదా మనకి మెయిన్ అది వర్త్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది ఆ ప్రైస్కి. సో కూలింగ్ కెపాసిటీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకనంటే 2026 మోడల్ అయినప్పటికీ లేదా 2025 మోడల్ అయినప్పటికీ రెండు కూడా మనకి సేమ్ కూలింగ్ కెపాసిటీతో వస్తున్నాయి. 500 వాట్ కూలింగ్ కెపాసిటీతో వస్తున్నాయి. అంటే మనము టన్నేజ్లో కనుక దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 1.4 టన్ అయితే ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటి అని అంటే ఏదైతే మనం 2026 మోడల్ కనుక తీసుకుంటామో దాంట్లో వచ్చేటప్పటికి మనకి పవర్ చిల్ మోడ్ అయితే ఉంటుంది. ఒకవేళ మనం దాన్ని తీసుకొని ఇది కనుక యూజ్ చేసినట్లయితే మనకి ఇందాక చెప్పాను కదా 500 వాట్ అని, ఇది మనకి 5,400 వాట్ వరకు కూలింగ్ కెపాసిటీ అయితే పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఒక బెనిఫిట్ అయితే అవుతుంది 2026 మోడల్ తీసుకోవడం వల్ల. ఇక పవర్ సేవింగ్ విషయానికి వస్తే పవర్ సేవింగ్ ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఐసిర్ వాల్యూస్ అనేది 2025తో వేరేగా ఉన్నాయి, 2025లో వేరేగా ఉన్నాయి. 2026 మోడల్స్కి వచ్చేటప్పటికి ఐసిర్ వాల్యూస్ కంప్లీట్గా చేంజ్ అయిపోయాయి. కాబట్టి కూలింగ్ కెపాసిటీ అనేది సేమ్ ఉన్నప్పటికీ కూడా ఐసిర్ వాల్యూ కంప్లీట్గా చేంజ్ అయింది. కాబట్టి కొత్త ఐసిర్ వాల్యూతో వచ్చాయి. కాబట్టి ఐసిర్ వాల్యూ 2025తో కంపేర్ చేస్తే 2026 మోడల్లో ఎక్కువ ఉంది. కాబట్టి ఆబ్వియస్లీ మనకి పవర్ బిల్ అనేది చాలా తక్కువ వస్తుంది. చాలా అంటే మరీ తక్కువేం కాదు. సో రెండింటికి కంపేర్ చేసుకున్నట్లయితే ప్రీవియస్తో 2025 1.5 టన్ 3 స్టార్ ఏసీతో కంపేర్ చేస్తే ఒక 76 యూనిట్స్ నుంచి 80 యూనిట్స్ పర్ ఇయర్ అయితే మీకు ఆదా అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మీ ఏరియాలో ఒక యూనిట్ కనుక ఒక 10 రూపాయలు ఉంది అని అనుకుంటే ఒక 1 ఇయర్కి 1.5 టన్ 3 స్టార్ ఏసీ కనుక మీరు యూజ్ చేస్తే 800 రూపీస్ వరకు అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ అనమాట. మీరు వాడేదాన్ని బట్టి ఇది మీకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక టెక్నాలజీ విషయానికి వస్తే 2026 మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి డస్ట్ బస్టర్ టెక్నాలజీతో అయితే వస్తూ ఉన్నాయి అనమాట. అంటే మనం ఎప్పుడైతే ఆఫ్ చేస్తామో ఆఫ్ చేసిన తర్వాత ఫ్యాన్ అయితే మనకి యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉంటుంది. దీనివల్ల మనకి ఏదైతే దుమ్ము పట్టు ఉంటుందో ఆ దుమ్ము అంతా కూడా బయటకి అయితే పంపించేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఒక మంచి టెక్నాలజీ. ప్రీవియస్గా కొన్ని టెక్నాలజీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్రూవైజ్ చేసి అయితే మన ముందుకు తీసుకొచ్చారు. ఇక యూనిట్ సైజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనము ఇండోర్ అవుట్డోర్ రెండు సైజులు కనుక చూసుకున్నట్లయితే పెద్దగా మనకి చేంజెస్ అయితే కనిపించవు. లిటిల్ బిట్ చేంజెస్ మాత్రమే కనిపిస్తాయి. రెండు కూడా మీకు 100% కాపర్ కాయిల్తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్లూఫిన్ కోటింగ్ టెక్నాలజీతో అయితే మనకి దీంట్లో అయితే తీసుకురావడం జరిగింది. ఇక మనము 1.5 టన్ 5 స్టార్ ఏసీల గురించి అయితే మాట్లాడతాం. 2025, 2026 ఈ రెండింటి గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక అందరూ ఎక్కువగా ఇష్టపడేది మనకి 5 స్టార్ ఏసీస్ మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు. బికాజ్ ఎందుకు అని అంటే పవర్ బిల్లు తక్కువ వస్తుంది అని. ఫస్ట్ మనం వీటి యొక్క ప్రైజెస్ కనుక చూసుకున్నట్లయితే రెండింటి యొక్క ప్రైజెస్ అనేవి మీకు పెద్ద తేడా అయితే ఉండదు. మీరు మార్కెట్లో కనుక చూసుకున్నట్లయితే ఏదైతే మనకి 1.5 టన్ 5 స్టార్ ఏసీ 2025 మోడల్ కనుక చూసుకున్నట్లయితే 40 నుంచి 42,000 రూపాయల మధ్యలో అయితే దొరుకుతూ ఉన్నాయి. మీకు అప్పుడప్పుడు కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే కొంచెం బెటర్ ప్రైస్కి అయితే వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన ప్రైస్ మీకు ఒక 1000 రూపాయలు అటు ఇటుగా ప్రతిరోజు మారుతూ ఉంటుంది. సో ఒకవేళ ఆఫర్స్ వచ్చినప్పుడు ఇంకొంచెం బెటర్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి మెయిన్ ట్విస్ట్ ఏంటి అని అంటే మాత్రం ఖచ్చితంగా
కూలింగ్ కెపాసిటీ అనమాట. ఇందాక నేను మీకు ఫస్ట్లో చెప్పాను కదా, ఆ కూలింగ్ కెపాసిటీ ఇక్కడ మెయిన్ ట్విస్ట్ మనకి. ఎందుకు అనంటే 2025 మోడల్ కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు 5280 వాట్ కెపాసిటీతో అయితే వస్తుందన్నమాట. అదే మీరు 2026 మోడల్ కనుక చూసుకున్నట్లయితే మీకు 5000 వాట్స్తో మాత్రం తీసుకొచ్చారు. అంటే మనకి ఇక్కడ 280 వాట్స్ అయితే తగ్గించారనమాట. కాకపోతే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి అని అంటే, మీరు కనుక ఒకవేళ 2026 మోడల్ కనుక తీసుకున్నట్లయితే ఈ 5000 వాట్స్ని మీరు పెంచుకోవాలనుకుంటే పీక్లోకి 5900 వాట్స్ వరకు పెంచుకోవచ్చు. 5800 నుంచి 5900 వాట్ వరకు అయితే పెంచుకోవచ్చు అనమాట. అంటే ఓవర్ క్లాక్ చేసుకోవచ్చు దీన్ని. మనకు అవసరమైనప్పుడు ఎక్కువ కూలింగ్ అయితే ఇస్తూ ఉందన్నమాట. సో ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఇక మనం ఇండోర్ యూనిట్ గురించి మనం మెయిన్గా మాట్లాడుకున్నట్లయితే మోడల్లో మనకి పెద్దగా చేంజ్ లేనప్పటికీ సైజు విషయంలో మాత్రం లిటిల్ బిట్ అయితే పెంచారు. ఎందుకు అని అంటే కాయిల్ సర్ఫేస్ ఏదైతే ఉందో అది పెరిగిందనమాట. దానివల్ల మనకి సైజ్ అయితే పెరిగింది. ఒకవేళ ఈ కాయిల్ సర్ఫేస్ పెరగడం వల్ల మనకి ఏమన్నా యూజ్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఏంటి అని అంటే ఎయిర్ ఫ్లో పెరుగుతుంది. ఎయిర్ ఫ్లో పెరుగుతుంది, దాని యొక్క ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనమాట. కూలింగ్ కెపాసిటీ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. ఎలా ఇంప్రూవ్ అవుతుంది అంటే సైజ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఫ్లో అనేది మనకి అన్ని ఏరియాల్లో కొడుతూ ఉంటుంది అనమాట. అన్ని మూలాలకు కొడుతూ ఉంటుంది. రూమ్ కొంచెం ఫాస్ట్గా కూల్ అవడానికి ఇది హెల్ప్ అయితే అవుతూ ఉంటుంది. ఇక సెన్సార్స్ విషయానికి వస్తే మనకి దీంట్లో హ్యాప్టా సెన్సార్స్ని అయితే యూజ్ చేశారనమాట. కొత్త మోడల్స్లో మనకి సెన్సార్స్ చుట్టుపక్కల ఉండే ఏదైతే మన ఏరియా ఉందో ఆ ఏరియా మొత్తాన్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది. ట్రాక్ చేసి మొత్తం ఎలా ఉంది వెదర్ కండిషన్ అని చెప్పేసి అది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. అడ్జస్ట్ చేసుకొని లోపల ఉన్నటువంటి 7 సెన్సార్లు ఈ అడ్జస్ట్ చేసుకోవడానికి మాత్రమే ఇవి పనిచేస్తూ ఉంటాయి. సో అడ్జస్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనకి కూలింగ్ కెపాసిటీని అయితే డెలివరీ చేస్తూ ఉంటాయి అనమాట. కాకపోతే దీంట్లో మనకి మైనస్ ఏంటి అని అంటే వైఫై ఇన్బుల్ట్గా అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇది ఒక మేజర్ మైనస్ ఏమని చెప్పుకోవచ్చు. ఒకవేళ మనకి ఇలాంటి కూలింగ్ కెపాసిటీ కావాలి, దాంతోపాటు మంచి మంచి ఏఐ ఫీచర్స్, వైఫై ఫీచర్స్ అలాంటివన్నీ కావాలి అని అనుకుంటే మీరు పానాసోనిక్ అయితే వెళ్ళిపోవచ్చు. పానాసోనిక్ కూడా మీకు అద్భుతమైన చాయిస్ అయితే అవుతుంది. ఇక ఈ 2026 మోడల్ ఏసీస్ అన్నింటిలో కూడా మనకి డ్యూక్లీన్ టెక్నాలజీ ప్రీవియస్గా ఏదైతే ఉందో అదే టెక్నాలజీని దీంట్లో అయితే ఇంక్లూడ్ చేశారు. కాకపోతే ప్రీవియస్తో కంపేర్ చేస్తే దాని పర్ఫార్మెన్స్ అనేది ఇంకొంచెం బెటర్గా అయితే తీసుకొచ్చారనమాట. ఇక ఫైనల్గా ఎవరు ఏది తీసుకోవాలనే దాని గురించి మాట్లాడితే ఫస్ట్ మనం 3 స్టార్ ఏసీ గురించి అయితే మాట్లాడదాం. సో ఇందాక నేను మీకు చెప్పాను కదా, 3 స్టార్ ఏసీస్లో మనం ప్రైస్ వేరియేషన్ కనుక చూసుకున్నట్లయితే ఒక 3000 రూపాయల నుంచి 4000 రూపాయల వరకు మనము ప్రైస్ అనేది ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. మనం 2025 మోడల్ నుంచి 2026కి అప్గ్రేడ్ అవ్వాలంటే. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు బాగా వాడతాను, ఎక్కువ నేను ఏసీని యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రమే అప్పుడు మీరు 2026 మోడల్కి అయితే వెళ్ళండి. లేదు అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా 2025 మోడల్కి వెళ్ళండి. బికాజ్ ఎందుకు అనంటే ఇక్కడ మనకి మంచి కూలింగ్ కెపాసిటీతో పాటుగా మీకు పవర్ బిల్ అనేది అది మనం సేవ్ చేయాలంటే మాత్రం చాలా టైం పడుతుంది. ఒక 4000 రూపాయల పవర్ బిల్ మనం సేవ్ చేయాలంటే ఈజీగా మనకి ఒక 5 నుంచి 6 సంవత్సరాల టైం అయితే పడుతుంది. మీరు ఒకవేళ హెవీ యూసేజ్ అయితే మాత్రం మీకు 4 సంవత్సరాల టైం అయితే పడుతుంది. సో దీన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా 1.5 టన్ 3 స్టార్ ఏసీ అయితే మాత్రం మీరు 2025 మోడల్నే నేను రికమెండ్ చేస్తాను. సో అంత హెవీ యూసేజ్ ఎవరు యూజ్ చేయరు కాబట్టి. లేదు ఒకవేళ మీరు కమర్షియల్ పర్పస్ ఏదైనా చిన్న షాప్స్లోకి అట్లా యూజ్ చేస్తున్నారు అనుకుంటే అప్పుడు మాత్రం మీరు 1.5 టన్ 3 స్టార్ 2026 మోడల్కి అయితే వెళ్ళండి. కానీ లేదు నేను హోమ్ పర్పస్ మీద యూజ్ చేస్తా, ఓన్లీ సమ్మర్లోనే యూజ్ చేస్తా, కొంచెం తక్కువగా యూజ్ చేస్తా, వాళ్ళు డైలీ చెప్పాలంటే ఒక 8 అవర్స్ కంటే తక్కువ యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం 2025 3 స్టార్ ఏసీకి అయితే వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక 4000 రూపాయల వరకు ప్రైస్ తక్కువకి వస్తుంది కాబట్టి దాన్ని రికవర్ చేయడానికి మళ్ళీ మనకి టైం ఎక్కువ పడుతుంది. ఇక 5 స్టార్ ఏసీల గురించి మాట్లాడుకున్నట్లయితే 1.5 టన్ 5 స్టార్ ఏసీ 2026 మోడల్ కానీ 2025 మోడల్ కానీ ఈ రెండింటి మధ్య ప్రైస్ వేరియేషన్ కనుక చూసుకున్నట్లయితే పెద్ద తేడా అయితే మనకు కనిపించదు. ఒక 2-3 వేల రూపాయల వరకు తేడా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మనం 5 స్టార్ ఏసీ తీసుకుంటున్నామంటే ఆబ్వియస్లీ ఖచ్చితంగా మనము ఎక్కువ యూజ్ చేస్తున్నామని అర్థం. మీరు పగల కానీ నైట్ కానీ లేదా ఇయర్లో ఎక్కువ డేస్ యూజ్ చేస్తారని అర్థం. సో ఖచ్చితంగా మీకు 2026 మోడల్ అనేది బెటర్ చాయిస్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మీరు ఒకవేళ 3 స్టార్ ఏసీ తీసుకోవాలి అనుకుంటున్నారు, నేను తక్కువ యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 25 మోడల్కి అయితే వెళ్ళండి. లేదు నేను ఎక్కువ యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం మీరు 5 స్టార్ ఏసీ 2026 మోడల్కి అయితే వెళ్ళండి. 3 స్టార్ అయితే 25 మోడల్, 5 స్టార్ అయితే 26 మోడల్ అంతే. సో ఇది గైస్, ఈ విధంగా మీరు ఒక బెస్ట్ ఏసీని అయితే చూస్ చేసుకోవచ్చు మీ అవసరానికి తగ్గట్టుగా. గుర్తుపెట్టుకోండి, ఇది కంప్లీట్గా క్యాలిక్యులేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు ఏ ఏసీ తీసుకోవాలనేది. ఒకవేళ ఇది కాకుండా మీరు ఇంకా ఏదైనా ఏసీస్ తీసుకోవాలనుకుంటున్నా మంచి ఏసీస్ ఏమున్నాయో అవన్నీ కూడా నేను ట్యాగ్ చేసి పెడతాను. దాని మీద క్లిక్ చేసి అయితే మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి. హై పాయింట్స్ అయితే ఇవ్వండి, వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్, జై హింద్.